వెంటనే ధర్మో రక్షతి ధర్మో రక్షతి ధర్మో రక్షతి అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలి. ధర్మో రక్షితి ధర్మో రక్షితి भारत माता की जय भारत माता की जय जागो जागो भारत माता की जय भारत माता की जय ఏదైతే భారతదేశంలోనే అత్యంత పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం పవిత్రంగా స్వీకరించే ప్రసాదం ఏదైతే ఉందో లడ్డూలో కల్తీ జరిగినటువంటి సంఘటనని దాన్ని తీసుకొని ఏదైతే ఆ కల్తీకి పాటుపడినటువంటి వారందరినీ వెంటనే శిక్షించాలని, అట్లాగే ధర్మ పరిరక్షణ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఏదైతే ఎన్డీఏ కూటమి జనసేన సభ్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి డిమాండ్ను మేమందరం కూడా పూర్తి మద్దతునిస్తూ ఆయన చేస్తున్న ఈ హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు ఒక డిమాండ్ను మేమందరం కూడా అందరం పూర్తిగా మద్దతిస్తూ మా ఎడపల్లి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కరోజు సంఘీభావ దీక్షలో కూర్చోవడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన హిందువులంతా ఐక్యతగా ఉండి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని అందరికీ కూడా కోరుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మనం దీన్ని ఖచ్చితంగా ఈ బోర్డు ఏర్పాటుకు మనందరి మద్దతును కూడా మనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిపి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే హిందూ ధర్మ రక్ష బోర్డును ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఒకరోజు దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. హిందువులంతా కూడా ఈ లడ్డు ప్రసాద విషయంలో అందరూ ఏకమై ధర్మ పోరాటానికి సిద్ధం కావాలని కూడా ఎడపల్లి మండల శాఖ పిలుపునిస్తూ ఉన్నది. భారత్ మాతా